చుట్టాలు వచ్చి మాట్లాడంటే కథ అటే పోయిండు. యాదన్న ఏమైంది గట్ల కట్ చేసినావు ఎందుకే? నువ్వు ఎట్టేటో చేస్తుంటేనే మొన్న కట్టే ఆ స్వాతంత్రం వచ్చి 200-300 ఏళ్ళు అయిందని అదో పరిశాన్. ఇగో మాట్లాడు మాట్లాడు. హలో హలో నేను మంజులను నవపేట పండ్ల బండి మంజులను. అదే ల్యాండ్ గురించి సార్. మొన్న కడీలు పాతిండా సర్పంచ్ సార్? మాట్లాడుకుంటే మళ్ళీ కొట్టించిండు, బంగారం తీసుకుండు, అవన్నీ అయినాక కేసు బుక్ చేసిరు మా పిల్లల మీద, నా మీద. పిల్ల పెళ్లి అయింది పెట్టొద్దు సార్ అంటే కాలు మొక్కినా కానీ అసలు ఎస్ఐ సార్ వినలేడు, కేసు చేసిండు మా మీద. యాదన్నా ఇప్పుడు ఎట్లా చేద్దామే? ఇప్పుడు వీళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళే కదనే. అలా ఇప్పుడు వీళ్ళకి ఏం లేదని ఆ సర్పంచ్ అంటాడు. సర్పంచ్ గ్రామ కంఠం భూమి అది. ఇప్పుడు కాదన్నా 50 గజాల భూమి కదా యాదన్న పంచాయతీ. 50 గజాల భూమి. 50 గజాలకి ఏమైనా పర్మిషన్ అవసరం ఉంటుందా? 50 గజాలకు పర్మిషన్ అవసరం లేదు కదా. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి, బాగా కాగితాలు ఉన్నాయి, వీళ్ళకంటే పుస్తకాల కాగితాలు ఉన్నాయి. అవన్నీ చూసి నేనన్న సర్పంచ్ చెప్పిన ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడే, మాకేం సంబంధం లేదు, ఈ పంచాయతీ నిర్ణయం చెప్తానని చెప్పిన. మాట్లాడుకోవాలి. సర్పంచ్ నీకేం చేతన అయితే అంటే వాడు అనుకుంటున్నా. మరి ఎట్లా చేద్దాం యాదన్న? నువ్వు శాతనైనా నువ్వు తెంపాలి కదనే పంచాయతీ. అలా అందుకే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు చూసుకోవాలని చెప్పినాం. కాదే గాలతోటి ఏడైతుంది? నువ్వు గింత పెద్ద మనిషి ఉన్నావు అలా మళ్ళా అన్నా. నేను ఈ పంచాయతీలలో పోను, ఏ పంచాయతీలో పోను. నువ్వు నాకు తెలిసే పెద్ద పంచాయతీలలో ఓ 100-120 గదాల కానీ ఆగుతావు. కానీ నేనేమంటున్నా అన్నా, ఇంకోటి మీకు వచ్చే దృష్టిలోకి వచ్చేటి కూడా తీసేయాలి. ఇంతకుముందు 300 స్వాతంత్రం కాదు అది. ఇన్ను మొత్తం అమెరికాలో నాకు ఇంటర్వ్యూ అడిగితే నేను చెప్పిన అది ఫోన్ తీయే మళ్ళా యాద్ చేస్తావు కదే ఫోన్. అది పక్క కొని నువ్వు అంటే కాదు. ఇప్పుడు నాకెవరో పంపితే చల్ అదేదో ఉత్తదే అని చెప్పిన. నాకెవరో పంపిరిగో కాలయాద భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 200 ఏళ్ళు అయింది అన్నాడంటే ఇది తప్పని అది పక్కకు పెట్టేసిన. కానీ ఇప్పుడు 50 గదాలు ఎట్లా చేద్దాం చెప్పు? 50 గదాలనే ఊళ్ళో కూర్చొని మాట్లాడుకోవాలి. మరి నువ్వు కూర్చునే పెట్టానా? నువ్వు చెప్తే రారా వాళ్ళు? చెప్పినా రామంటే రాలేదా? ఎప్పుడు పంపించాలి చెప్పాను నీ దగ్గరికి? నువ్వు గింత పెద్ద మనిషి ఉన్నాక నా దగ్గరకు వస్తారా? సర్పంచ్ అన్ని నీవే చేస్తున్నావు కానీ. ఇప్పుడు కాదు యాదన్న, ఇప్పుడు ఎప్పుడు పంపాలి ఈమెని? ఆమె రమ్మని నిన్న ఎస్ఐతో సర్పంచ్ కూర్చోబెట్టి